హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్నేహ. తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఈరోజు మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలి అని, కానీ ఈరోజు కుదిరింది. ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదండి, రోడ్ సైడ్లో అన్ని కూల్ చేస్తున్నారు కదా. ఇది వచ్చేసి రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. మీరు మా ఛానల్ని ఫాలో అయినట్టయితే మీకు తెలుస్తుంది. మా ఇంట్లో దేవుడి పట్టం బ్రేక్ అయిపోయిందండి. అది ఇక్కడ కూల్ చేస్తున్నారు కదా, ఆ షాప్లోనే తీసుకున్నాం మేము. ఒకవేళ మేము దేవుడి పటం తీసుకోకముందే ఆ షాప్ కూల్ చేసింటే కనుక నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని. దేవుడి పటం తీసుకున్నాక కూల్ చేశారు అంటే దేవుడి పటం బ్రేక్ అయింది కదా, సేమ్ అదే మోడల్లో ఎక్కడైతే తీసుకున్నామో, ఏ షాప్లో తీసుకున్నామో అదే షాప్లో తీసుకోవాలని నేను అనుకున్నాను. మొత్తానికి తీసేసుకున్నాను. దాని షార్ట్ వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని. నా హెల్త్ బాగలేక ఇంకా వేరే సమ్ వర్క్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాం. మొత్తానికి అయితే ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక దారిలో చాలా చూశాను నేను. వీటన్నిటికీ ఏదో ఒక రోజు మురళికి టెండర్ వేయాలి అని ఫిక్స్ అయిపోయినాను. ఈ వీడియో చూసిన తర్వాత మురళికి కూడా అర్థమైపోతుంది, ఓకే నేహ ఇక్కడికి తీసుకెళ్ళమని అడుగుతుంది, నేను ప్రిపేర్ అవ్వాలి అని. ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్, చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి, చూసి ఎంజాయ్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు ఇస్కాన్ టెంపుల్ అంటే నేను అనలైజ్ చేసుకుంది ఏంటి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏమో అనుకున్నాను, కానీ కాదంట, శ్రీకృష్ణుని దేవాలయం అని నాకు వెళ్ళాక తెలిసింది. దారిలోనే తెలిసిందిలేండి. ఇక చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా నీట్నెస్ మెయింటైన్ చేశారు వాళ్ళు. అక్కడ ఉండే వాళ్ళు పూజారులు ఉంటారు కదా, వాళ్ళు మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అక్కడ అన్నీ ఫ్రేమ్లా పెట్టేసి ఉంటారండి. ఫ్రేమ్లా పెట్టేసి ఆ టెంపుల్కి సంబంధించి కానీ ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి కానీ వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టెంపుల్లోనే బుక్స్ కూడా సేల్ చేస్తున్నారు కృష్ణుడికి సంబంధించి. ఆ బుక్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉన్నాయి, హిందీలో ఉన్నాయి కావచ్చు, నేను చూడలేదు. తెలుగులో మాత్రం ఆ బుక్స్ లేవు. అక్కడ ఇంకొక షాప్ కూడా ఉంది టెంపుల్ లోపలే, కృష్ణుడికి సంబంధించినవి, ఇంకా జపమాలలు, ఇంకా కౌంట్ చేస్తారు కదా అవి కానీ. విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. ఒకటే క్లిప్ షూట్ చేశాను, అవన్నీ చూడగానే నాకు కళ్ళు చెదిరిపోయాయి. చాలా మంచిగా అనిపించాయి. ఒకటేసారి అన్నీ కృష్ణుడికి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా క్లోత్స్ కూడా ఉన్నాయి. ఆ క్లోత్స్లో కూడా అమ్మాయిలకు సంబంధించినవి, అబ్బాయిలకు సంబంధించినవి, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి వరకే స్టాప్ చేశారు. లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ అట్లా షూట్ చేయొద్దు అని అక్కడ వాళ్ళు బోర్డు పెట్టేశారు. ఎందుకు లేని షూట్ చేయలేదు. వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని, అక్కడ చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి, వాటిని చదువుకుంటూ చూస్తూ అలా వెళ్ళొచ్చామండి. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే శ్రీకృష్ణుని దేవాలయంలో అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇంకా పూజా విధానం కానీ కొంచెం డిఫరెంట్గా ఉండే. ఇదే షూట్ చేశానండి. అక్కడ షాప్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ షాప్లో ఇవి కూడా సేల్ చేస్తున్నారు. మేము ఒకటి తీసుకున్నాం, అందులో ధూపం వేస్తారు కదా, ధూప్ స్టిక్స్ అని, అవి తీసుకున్నాము. రెస్టారెంట్ ఉండే అండి లోపలనే, టెంపుల్లోనే రెస్టారెంట్ ఉండే. ప్యూర్ వెజ్, నాన్ వెజ్ ఏం లేదు అక్కడ. రెస్టారెంట్ మేము వెళ్ళే సమయానికి రెస్టారెంట్ క్లోజ్ ఉండే. జస్ట్ అక్కడ స్నాక్స్ మాత్రమే సేల్ చేసేవాళ్ళు. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. కానీ లైట్స్ ఎంత మంచిగా పెట్టేశారు కదా, చాలా ఎలిగెంట్గా, చాలా సూపర్గా అనిపించింది చూడటానికి. ఇక్కడే అండి మేము విజిట్ చేసాము. ఇక్కడ జపమాలలు, ఇంకా విగ్రహాలు, శ్రీకృష్ణుడికి సంబంధించి ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్రీగా ప్రసాదం పెట్టేశారు, ప్రసాదం కూడా తీసుకున్నాము. కొంచెం వెరైటీగా ఉంది, కానీ తెలిసింది కదా దేవుడి ప్రసాదం అనగానే టేస్ట్ హెవెన్ అయిపోతుంది అని, అలాగే అనిపించింది అక్కడ కూడా మాకు. రెస్టారెంట్ అని చెప్పా కదండి, రెస్టారెంట్ కొంచెం బయట స్నాక్స్ సేల్ చేస్తున్నారు. చూద్దాం ఏదన్నా తినాలి అనుకున్నాము, కానీ అక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లీస్ట్ వెజ్ పిజ్జా అని తిందాము అనుకున్నాము. వెజ్ పిజ్జా వచ్చేసి 200 అని చెప్పారు. మాకు అప్పుడు అది ఎక్కువ అనిపించింది. జస్ట్ అలా షూట్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక మాట్లాడుతున్నాము ఆ ఫంక్షన్ హాల్ గురించి. బయట ఏమో ఫంక్షన్ హాల్ అని రాసి పెట్టారు, కానీ లోపల చాలా చైర్స్ ఉన్నాయి. ఎట్లా ఫంక్షన్ హాల్, ఎట్లా రెస్టారెంట్ అర్థం కాలేదు.
దాని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ బుల్లి పిల్లడు ఉన్నాడు, చాలా క్యూట్గా అనిపించాడు. కొంచెం షూట్ చేసే అబ్బాయిని అంతే. ఇక స్లిప్పర్స్ మేము ఇక్కడ వదలలేదండి. మేము మా బైక్ దగ్గరే స్లిప్పర్స్ వదిలేసి లోపలికి వచ్చేసాము. ఇక్కడ వదిలే ఆప్షన్ ఉంది, కానీ మాకు వదలని అనిపించలేదు. నా సజెషన్ ఏంటి అంటే బైక్ దగ్గరే స్లిప్పర్స్ వదిలేయడం చాలా మంచిది అని నా సజెషన్. అయినా టెంపుల్ అనగానే చాలా పాజిటివ్ వైబ్స్ అన్నీ ఇట్లా వచ్చేస్తాయి కదా. చాలా స్పేస్ ఉందండి అక్కడ, బైక్స్ పార్క్ చేసుకోవడానికి, కార్స్ పార్క్ చేయడానికని. చాలా చిన్న ప్లేస్ అయితే కాదు, చాలా స్పేషియస్గా ఉంది. చెట్లు అలాంటివి ఏం లేకోకుండా కొంచెం గ్రాస్ పెంచేసి కింద అట్లా పెట్టేశారు. చూడండి ఎంత ప్లేస్ ఉందో. నైట్ టైం చూడడానికి ఆ లైట్స్లో ఎంత బాగుంది కదా టెంపుల్, చాలా క్యూట్గా ఉంది. ఈ ఈసీఆర్ రోడ్లో హౌజెస్ చాలా బాగున్నాయండి. విల్లాస్ ఎంత బాగున్నాయంటే విల్లాస్కి వేసిన కలర్ చాలా డీసెంట్గా చాలా మంచిగా అనిపించింది. ఇక మేము ధూప్ స్టిక్స్ తీసుకున్నామని చెప్పాం కదండి. మేము తీసుకున్న ధూప్ స్టిక్స్కి ఇదిగోండి ఈ కవర్ ఇచ్చారు వాళ్ళు. కొంచెం నార్మల్ వాటికంటే కొంచెం పొడవుగా ఉన్నాయి. ఈరోజు మార్నింగే వీటిని వెలిగించాము. నాకు కొంచెం జలుబు ఉంది, మురళికి జలుబు ఉంది, తెలిసిందే కదండి. జలుబు ఉంటే స్మెల్ పెద్దగా తీసుకోలేదు, అసలు తెలియదు అని పెట్టేసామంతే. టుమారో అట్లా మళ్ళీ చూడాలి.